ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. కల్తీని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా నంద్యాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహార పదార్థాల భద్రతా ప్రమాణాల చట్టం 2026 నిబంధనలపై ప్రజలకు మరియు వ్యాపారస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె జిల్లా ఫుడ్ సేఫ్టీ కార్యాలయం నేడు ఒక ముఖ్యమైన అవగాహన సదస్సుకు వేదికైంది. ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని పాల విక్రయదారులు, కిరాణా వ్యాపారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువుల నుంచి పాల పదార్థాల వరకు అడుగడుగునా కల్తీ జరుగుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల్లో కల్తీని ఎలా గుర్తించాలి, ప్రత్యక్షంగా పరీక్షలు చేసి చూపించారు. పాల పదార్థాల కల్తీ. పాలల్లో నీళ్లు కలపడం మాత్రమే కాకుండా యూరియా, డిటర్జెంట్ వంటి రసాయనాల వాడకాన్ని ఎలా గుర్తించాలో వివరించారు. నూనెలు, పప్పు దినుసులు, మసాలా పొడులలో కలిపే ప్రమాదకర రంగులు మరియు ఇతర పదార్థాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2026 ప్రకారం కల్తీకి పాల్పడే వారిపై తీసుకునే కఠిన చర్యల గురించి హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే మా మొదటి ప్రాధాన్యత. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అవగాహన సదస్సులను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తాం. వ్యాపారస్తులు లాభాపేక్షతో కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కల్తీ లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశాలు మరియు డైరెక్టర్ గారు ఇన్స్టిట్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ వారి ఆదేశాల మేరకు ప్రజల అవగాహన కొరకు పాలు మరియు పాల పదార్థాల కల్తీ నివారణపై చర్యలు తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించమని వారు ఆదేశించడం జరిగినది. వారి ఆదేశాల మేరకు మనం ఈరోజు నంద్యాల పట్టణంలో నూనెపల్లిలో ఇక్కడ సత్య సమీక్షా భవనంలో ఇక్కడ ఉండే ప్రజలకైతే, మిల్క్ వెండర్లకైతే సమావేశపరిచి వాళ్ళకు ఈ పాలల్లో కల్తీలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీరు ఎలా గుర్తించాలనేది వారికి వివరించడం జరుగుతున్నది. దాని ప్రకారం వాళ్ళు ఆ పాలను కొనుగోలు చేసుకుని మరియు కూడా వాళ్ళు అమ్ముకునేటప్పుడు కూడా కల్తీ లేని పాలను మన ప్రజలకు, నంద్యాల పట్టణ ప్రజలకు అమ్మవలసినదిగా కోరుచున్నాను. అలాగనే ఒక పాలే అని కాదు, మిగతా ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలు అంటే కారం అయితేనేమి, టీ పొడి అయితేనేమి, పసుపు అయితేనేమి, కందిపప్పు అయితేనేమి, ఇప్పుడు ఇలాంటి దానిలలో కూడా కల్తీలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కల్తీలపై కూడా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ఇదే కాదు, ఈ రోజు డే బై డే మేము ప్రతి చోట ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తాము, రేపు ఇంకొక ప్రదేశంలో అంటే అక్కడ రిటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ గాంధీ చౌక్లో, అలాగనే ఎల్లుండి హోటల్ అసోసియేషన్ వాళ్ళ దానిలలో కూడా నిర్వహిస్తూ ఇట్లా ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకుంటూ పోతూ ఈ ప్రజలకు అవగాహన చేస్తున్నాయి. కల్తీ వలన ఎంత నష్టపోతున్నారు, ఎలాంటి జబ్బులు వస్తున్నాయి, ఏమిటి అనేది. అలాగనే ఈ రోజు అందులో భాగంగా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మనకు ఈ రోజు మనము పాల మీద ఇళ్లకు చెలేస్తున్నాం. పాలల్లో యూరియా కలుపుతాం. యూరియా అంటే చిక్కదనం కోసము, తెల్లదనం కోసం యూరియా కలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఇది స్టాచ్ మందం, ఫ్యాట్ ఎక్కువ కంటెంట్ రావడానికి స్టాచ్ అంటే పౌడర్స్ కలుపుతారు, అంటే మైదా కానీ గోధుమ పిండి కానీ ఇటాటి. అలాగనే ఇవి ఈ టెస్ట్లను ఎలా కనుక్కోవాలి అనే దానికై మేము కూడా డెమో చేసి చూపిస్తాము. దానికి తగ్గట్టుగా మనకు సింపుల్ టెస్ట్లు కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు దీంట్లో మనకు సాల్ట్ కలిసింది అనుకోండి, ఈ సాల్ట్ దీంట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న స్లిప్లు వచ్చాయి. ఈ స్లిప్లు తీసుకొని మన ఊరికి దీంట్లో డిప్ చేసినారంటే ఈ పాలల్లో డిప్ చేస్తే ఇక్కడ కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్కి దీనికి మ్యాక్సింగ్ ఉంటాయి. ఈ మ్యాక్సింగ్ లో ఈ రెండు మ్యాక్సింగ్ అయినప్పుడు ఫస్ట్ లో ఉన్నప్పుడు దానికైతే నార్మల్, అంటే దీంట్లో ఏమి కల్తీ లేదు. దీంట్లో గ్రేడింగ్ పెరుగుకుంటూ పోయినా అనుకోండి, దీంట్లో ఈ కలర్స్ లాస్ట్ 2 కలర్స్ వచ్చినాయంటే యాడ్ కలర్ అంటే ఇతడు దీంట్లో సాల్ట్ స్టాచ్ పొడి, మైదా పిండి కానీ గోధుమ పిండి అటాటి చిక్కదనం కోసం కలిపింటాడు అనేది అర్థం అన్నమాట. అంటే అందుకని ఇట్లాంటి సింపుల్ టెస్ట్ మనము కూడా ఇళ్లలో
కొనుగోలుదారులు ఉండడం కానీ దాని సింపుల్ టెస్ట్ కిట్లు మనం దగ్గర మన ఇళ్లలో పెట్టుకున్నారంటే మీకు పాలు పోసే పాలదారుడు కూడా భయం ఏర్పడి ఓహో వీళ్ళు మా ఇంట్లో కిట్ ఉంది వీళ్ళు పాలను చెక్ చేసుకుంటారు అనేది భయపడతాడు. ఆ విధంగా దానికోసమని మీరు ప్రతి ఇంట్లో కూడా సింపుల్ కిట్లు పెట్టుకోండి. ఏం పెద్ద కాస్ట్ కావు, మీరు డైలీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు టెస్ట్ నెలలో ఒకసారి చేసినా కూడా వాడు ఆటోమేటిక్ గా భయపడిపోతాడు కల్తీ చేసేదారుడు. కాబట్టి మీ ఇంట్లో మీదకి ఉంటే మీ ఆరోగ్యానికి ఇవి మీకు సురక్షితంగా ఉంటాయి. కాబట్టి మీరు ఇట్లాంటివి చిన్న చిన్న టెస్టులు మీరే చేసుకోవచ్చు. ఇవే కాదు, పశువులో కానీ కారం పొడిలో కానీ పశువులో కూడా బియ్యం పిండి కలుపుకోవచ్చు. అంటే వెయిట్ కోసం వినియోగదారుడు అంటే మనమేమో లాస్ అయిపోతాము, వాడేమో గెయిన్ అవుతాడు. కారం పొడింది ఈ మిరపకాయలు ఈ తొడియాలతో బట్టి కలర్ లేని కారం పొడి వస్తుంది. ఇది కలరు ఉండే కల్తీ లేని కారం అన్నమాట. ఇది కల్తీ కలిగిన కారం. ఇది మనం ఎలా గుర్తిస్తాం? ఎలా గుర్తుంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకొని వైట్ది, ఆ గ్లాసులో మీరు వాటర్లో కలిపినారంటే గిన ఇదొక స్పూన్ వేసినారంటే గిన కల్తీ ఉండేదైతే పైకి కలర్ వచ్చేస్తుంది. అదే కల్తీ లేనిదైతే గిన మనకు వాటర్ ఫ్లోనే అట్నే ఉండగలుగుతుంది. సింపుల్ టెస్ట్ అంతే, ఇంట్లో మనం చేసుకునేది. అంటే దీంట్లో ఇంకా టెస్టులు ఉన్నాయి కానీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మనకు దీంట్లో ఏదైనా కల్తీ అనేది అవగాహన వచ్చినప్పుడు దానిని బట్టి మనం మిగతా టెస్ట్లకు పోతాం అనమాట. దీంట్లో ఈ ఎందుకు కలుపుతాడంటే నాసిరకం కాయలు ఉంటాయండి, గ్రేడింగ్ చేసిండారు, పనికిరాని కాయలన్నీ పక్క పడేసిండారు. అవి ఏం చేస్తాడంటే మిషన్ పట్టించుకున్నప్పుడు అది కారం పొడి చూస్తే తెల్లగా ఉంటుంది, దానికి రంగు కలుపుతాడు. రంగు కలిపినప్పుడు అది ఇది ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అటువంటి మనం టెస్ట్ చేసుకోవాలంటే వాటర్లో వేసుకున్నట్టే 2 గ్లాసులు వేసి చూపించినట్టే ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తుంది. అలాగనే బెల్లం ఉంది. ఇది మనకు బెల్లం 2 రకాలు ఉంటాయి, నల్లది ఉంటుంది, వైట్ ఉంటుంది. ఈ వైట్ వచ్చేసి ఇది కల్తీ కలిగిన బెల్లం. అంటే దీంట్లో సన్సెట్ ఎల్లో కలదు. ఈ సన్సెట్ ఎల్లో అంటే దీంట్లో మనకు పసుపు రంగు గలది బెల్లం ఉంటుంది. కలర్ లేని బెల్లం అంటే ఇలాగా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. ఇది ఒరిజినల్. మనం ఏం చేయకుండా కానీ దీనికే మనం ముగ్గు చూపుతుంటాం, ఎంత తెల్లగా ఉంటే అంత మంచిది అనుకొని. అటువంటిది కాదు, మనం ఈ నలుపు కలిగిన బెల్లమే మనం తీసుకున్నామంటే దీంట్లో ఎలాంటి కలర్లు ఉండవు, ఏముండవు, మనకు ఆరోగ్యంగా హానిగా ఉంటుంది. ఈ కంది బెల్లలో కూడా మనం చూస్తేనే అపీరెన్స్ కానొస్తుంది, అపీరెన్స్ రాసి. ఈ కంది బెల్లలో కూడా ఉంటుంది, పాలిష్ ఉంటాయి, పాలిష్ లేని. పాలిష్ పట్టినట్టు ఇవి, దీనికి కలర్ వేసాడు. అంటే మనం ఈ వాటర్లో ఒక ½ అన్ అవర్ గ్లాసులు వేసి, ట్రాన్స్పరెంట్ గ్లాసులు అంటే వేసి మనం 2 చూసినారంటే ఇది కలర్ వస్తుంది, ఇది కలర్ రాదు. అంటే దీనికి కలర్ వేసిన లుక్ రానికి అనమాట. మనం ఎంతసేపు ఎంత నిగనిగలాడే వస్తువులనే కొనాలని మనం చూసుకుంటాం. అటువంటి లేకుండా న్యాచురల్ గా ఉండేదానికే మనం కొనుగోలు చేసుకోవడానికి మనం ఉపయోగించాలి.